ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ? బిగ్గరగా వస్తారు హల్లెలూయా చెప్తారా అండి? హల్లెలూయా. ఇంతవరకు మనం ఎన్ని మాటల గురించి ధ్యానించుకున్నాం చెప్తారా? ఫస్ట్ మాట ఏంటి? తర్వాత సెకండ్ మాట, థర్డ్ మాట, నాలుగవ మాట, ఐదవ మాట, ఆరవ మాట సమాప్తమాయెను. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట? సమాప్తమైనని చెప్పి తల వంచినాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు సమాప్తమాయను అని చెప్తున్నాడు, కానీ ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్తున్నాడు, కానీ ఐ యామ్ ఫినిష్డ్ అని చెప్పడం లేదు. హల్లెలూయా. సమాప్తమాయను అంటే యేసు ప్రభువుకు తండ్రి ఏమైతే అప్పగించి ఉన్నాడో దానిని యేసు ప్రభు ఏం చేసినాడంట? సమాప్తము చేసినాడు, కానీ యేసు ప్రభు సమాప్తము కాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక 3 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నా. యేసు ప్రభువు భూమిపైన ఏమి సమాప్తము చేసినాడు, యేసు ప్రభువు సిలువ పైన ఏమి సమాప్తము చేసినాడు, మనము దేనిని సమాప్తము చేసేవారుగా ఉండాలనే దాని గురించి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే టెటెలెస్టై అని చెప్తున్నాడు. టెటెలెస్టై అంటే ఏంటంట? పెయిడ్ ఇన్ ఫుల్ ఆర్ కంప్లీటెడ్ ఫర్ ఎవర్. అంటే ఆయన ఏమైతే చేసినాడో దానిని సంపూర్ణముగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు ఈ లోకంలోనికి దేని కొరకు వచ్చినాడంట? తండ్రి చిత్తంను జరిగించడానికి ఈ లోకంలోనికి యేసు ప్రభు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందామా? యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉంటున్నవి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఈ భూలోకంలో ఎందుకు జీవిస్తున్నాడంటే తండ్రి చిత్తము క్రీస్తు పట్ల ఏమైతే ఉంటున్నదో దానిని మాత్రమే నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నాడు. దానిని సమాప్తము చేయడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. యేసు ప్రభువు శరీరానుసారంగా నడవట్లేదు, కానీ తండ్రి చిత్తానుసారంగా నడుస్తున్నాడు. హల్లెలూయా. శరీరానికి ఎమోషన్స్ ఉంటాయి, శరీరానికి ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ సరిగ్గా దేవుడు వెళ్ళట్లేదు, కానీ తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైనా మనల్ని శిక్షించినా, ఎవరైనా మనల్ని కొట్టినా, బాధ పెట్టినా మనం ఏం చేస్తాం? రేపు వానికి ఖచ్చితంగా శిక్ష పడాలరా, తండ్రి చూసుకుంటాడరా అంటున్నాడు దేవుడు. తండ్రి నేనెవరినో నీకు తెలుసు, నేను నీ కుమారుణ్ణి, ఈ భూలోకంలోకి వచ్చినాను కాబట్టి వీళ్ళు ఇంతగా నన్ను శిక్షిస్తున్నారు, నువ్వు చూస్తున్నావు, నువ్వు తీర్పు తీరుస్తావని చెప్తున్నాడా? లేదు. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి తండ్రి చిత్తము ఏమైతే ఉంటున్నదో దానిని మాత్రమే నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ భూలోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. భూమి పైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఏమేం చేసినాడు అనే దానిని మనము చూసుకుందాం. మొదటిగా ఆయన సువార్తను ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం. ఏం ప్రకటించినాడంట? సువార్తను ప్రకటించినాడు. రెండవది ఆయన రోగులను స్వస్థపరిచినాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వ్యాధిగ్రస్తులను లేదంటే రోగంలతో ఉన్నవారిని ఎవరిని చూసినా సరే ఆయన చూసి చూడకుండా వెళ్ళిపోలేదు. హల్లెలూయా. ఆయన ఆగి వారిని స్వస్థపరిచి దేవుడు వెళ్తున్నాడు. హల్లెలూయా. గ్రుడ్డివాడైన భర్తమైని మనము చూస్తున్నాం. భర్తమై ఎప్పుడైతే దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించని ఎప్పుడైతే అంటున్నాడో యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఆగి స్వస్థపరిచి వెళ్తున్నాడు. బైబిల్లో చూసుకున్నట్లయితే చాలా స్వస్థతలను మనము చూస్తున్నాం. 11 సంవత్సరాల 12
12 సంవత్సరాల రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీని దేవుడు స్వస్థపరుస్తున్నాడు కదా. అదేవిధంగా తర్వాత ఒక ఇంటి కప్పును విప్పి పక్షవాయువు కలిగిన వారిని క్రిందికి వదిలినప్పుడు అక్కడ స్వస్థపరుస్తున్నాడు. తర్వాత బెతెస్దా కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారిని స్వస్థపరిచినాడు. హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు కూడా సజీవుడై ఉంటున్నాడు. ఈరోజు ఏ వ్యాధితో బాధపడుతున్నా సరే ఆయన స్వస్థపరచగలడు. ఆయన స్వస్థపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. తర్వాత మొదటిది ఏం చేసినాడు? సువార్తను ప్రకటించినాడు. రెండవది స్వస్థపరిచినాడు. మూడవది ఆయన పాపములను క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్తున్నాడు? పక్షవాయువు గల వానితో చెప్తున్నాడు. తర్వాత పాపాత్మురాలైన స్త్రీతో కూడా దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేసినాడంటే పాపములను క్షమించిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఎవరైతే దేవుని దగ్గరకు వస్తున్నారో వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు. కొంతమందితో ఏమని చెప్తున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి పాపములను కూడా ఆయన ఏం చేస్తాడంట? క్షమిస్తాడన్న వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయము తర్వాత ఇంకో చోట చూసినట్లయితే యోహాను సువార్త 14:9 కనుక మనం చూసినట్లయితే ఏమని దేవుడు చెప్తాడంట? తండ్రిని కనపరిచినట్లుగా మనము చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యేసు ఫిలిప్పు నేను ఎంత కాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఏల చెప్పుచున్నావు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంట? ఎవరైతే నన్ను చూస్తారో తండ్రిని చూసినట్లే అంటున్నాడా? లేదంటే తండ్రిని చూస్తారంటున్నారా? చూసినట్లే అని కూడా అనడం లేదు, చూచి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు గనుక కుమారుడు ఎట్టివాడై ఉన్నాడో తండ్రి అట్టివాడై ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకో చోటు చూసినట్లయితే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకంలో ఏమై ఉన్నామంట? అట్టివారం. ఎక్కడ మనం కూడా అట్టివారమై ఉన్నాం? ఈ లోకంలో మనము అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. తర్వాత ఇక్కడ మొదటిగా ఏం చూస్తున్నామంటే సువార్తను ప్రకటించినాడు. రెండవదిగా స్వస్థపరిచినాడు. మూడవదిగా పాపములను క్షమించి ఉన్నాడు. నాలుగవదిగా తండ్రిని కనుపరిచినాడు. ఐదవదిగా శిష్యులను తయారు చేసినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత యేసు ప్రభు కల్వరి శిలువలో ఏం చేశాడనే దానిని మనము చూసుకుందాం. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం ఆయన నెరవేర్చి మనకు ఏం తెచ్చినాడంట? కృపను తెచ్చినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామా? ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా. అక్క 14 చదువుతారా అక్క? అదే ఓకే. 13-14 కలిపే ఉన్నాయా? చదవండి. క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి యేసుక్రీస్తు ఏం చేసినాడంట? మనల్ని విమోచించినాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనము విమోచింపబడి ఉన్నాము గనక మనము దేనికి వారసులము? అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనకు కలిగిందంట. హల్లెలూయా. ఇక్కడ వెలుగుందంటే ఏముండదు? చీకటి ఉండదు. హల్లెలూయా. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ శాపము మన పైన శాపము లేదు. మనము శాపము నుండి విమోచింపబడి ఉన్నామంటే మనము ఏమి కలిగి ఉన్నాము? ఆశీర్వాదంను కలిగి ఉన్నాము. హల్లెలూయా. సిలువలో యేసుక్రీస్తు దేనిని సమాప్తము చేసినాడంట? నా యొక్క శాపమును సమాప్తము చేశాడు. హల్లెలూయా. చెప్దామా? సిలువలో యేసుక్రీస్తు నా యొక్క పాపమును సమాప్తము చేసి ఉన్నాడు.
హల్లెలూయా. ఏ పాపం అంట? ధర్మశాస్త్రంలో ఏమేమైతే పాటించామో దానివల్ల ఏ శాపం అయితే వస్తుందో ఆ శాపాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? సమాప్తము చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని నుంచి మనల్ని విమోచించి ఉన్నాడు. తర్వాత మనల్ని పాపము నుంచి ఏం చేస్తున్నాడంట? విడిపించి ఉన్నాడు. మన పాపము వలన మన పాపము నిమిత్తమై మనము ఏ శిక్షనైతే పొందవలసి ఉన్నామో ఆ శిక్షనంతా కూడా యేసుక్రీస్తు ఏం చేసినాడు? కల్వరి సిలువలో అనుభవించినాడు, పొంది ఉన్నాడు. గనుక మన పాపములను మనం ఒప్పుకున్న తర్వాత ఆ పాపములకు సంబంధించిన శిక్షను మనం ఏం చేయమంట? మనము భరించము. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా అండి, పాత నిబంధనలోనే కృపను అత్యధికంగా అనుభవించిన వారిలో ఎవరంటే ఒకరు దావీదు ఉన్నాడు. ఒకసారి దావీదు గారు ఏం చెప్తారో ఒకసారి చదువుకుందాం. ఒకసారి కీర్తనల గ్రంథము 103 10వ వచనం చదువుతామండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. హల్లెలూయా. ఇది ఎప్పుడు చెప్తున్నాడు దావీదు? కల్వరి శిలువలో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చెప్తున్నాడా? లేదు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం దేవుడు ఏం చెప్తున్నాడంట? మనం పాపాలను ఒప్పుకున్నామంటే మన పాపానికి ఏమియ్యాడు? ప్రతీకారము చెయ్యడు. మన దోషాలకు ఏమిడంట? ప్రతిఫలము ఇవ్వడు. హల్లెలూయా. ఇక్కడ మనం కొత్త నిబంధనలో ఉన్నాం. యేసుక్రీస్తు శిల్వ కార్యాన్ని మనం నమ్ముచున్నాము గనుక మన పాపములను బట్టి ఆయన ప్రతీకారమును చెల్లించినాడు. మన దోషములను బట్టి మనకు కావలసిన ప్రతిఫలమును ఆయన కల్వరి శిలువలో అనుభవించినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. తర్వాత సాతానును దేవుడు ఏం చేసినాడంట? నిరాయుధునిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. సాతానుకు మన పైన అధికారము లేదు. అపవాదికి మన పైన అధికారము లేదు. అపవాది శక్తులకు మన పైన అధికారము లేదు. హల్లెలూయా. మన దేహము ఏమై ఉంటున్నదంట? నేను ప్రతి ఒక్కటి కూడా రెఫరెన్స్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. మన దేహము ఏమై ఉంటున్నదంట? దాంట్లో ఏం నివసిస్తుందంట? హల్లెలూయా. మన దేహము దేవుని ఆలయము. మన దేహములో దేవుని ఆత్మ నివసిస్తుంది. అప్పుడప్పుడు దురాత్మ వచ్చినప్పుడు అంటాం కదా. హల్లెలూయా. మన దేహము దేవుని ఆలయము గనుక దేవుని ఆత్మ మాత్రమే మన దేహంలో నివసిస్తుంది. దేవుని ఆత్మ ఉన్న స్థలములో దురాత్మ ఉండదన్న ఎవరు ఒకసారి హల్లు చెప్తారా? హల్లెలూయా. అపవాదికే కానీ, దురాత్మకే కానీ, దుష్ట శక్తులకే కానీ, మంత్రాలకే కానీ, తంత్రాలకే కానీ, ఎటువంటి చేతబడి శక్తులకే కానీ మన పైన అధికారం లేదు. వాటి కొరకు కూడా దేవుడు కల్వరి శిలువలో క్రయధర్మను చెల్లించి వాటిని విరగొట్టి వాటి వలన ఎఫెక్ట్ అవ్వాల్సిన మనకు సంబంధించిన శాపాన్ని అంతటిని కూడా సమాప్తము చేస్తున్నాడు. అవి మనల్ని ఎంత మాత్రం కూడా ఏమీ కూడా చెయ్యలేవు. ఎందుకంటే మనలో ఎవరి ఆత్మ ఉంది? యేసయ్య ఆత్మ మనలో ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన మరణమును జయించిన వాడు. హల్లెలూయా. మనకు మరణానికి మన పైన అధికారము లేదు. ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానించుకుంటున్నాం కదా. అక్కడ చూసినట్లయితే 2 రకాల మరణాలు ఉంటాయి. ఒకటి ఏంటంట? శరీర రకమైన మరణము. అది అందరికీ కూడా కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఒకవేళ కృప అధికంగా ఉంటే కనుక మనము ఏలియా లాగా, తర్వాత హానోకు లాగా మనం ఏం చేస్తామంట? మనము కొనిపోబడేవారిగా ఉంటాం. లేకపోతే మనము ఈ శరీరంలోనే మనము చనిపోయేవారిగా ఉంటాం. తర్వాత రెండవ మరణం ఏంటంట? పాతాళంలోనికి, అగ్నిగుండంలోనికి పడివేయబడము రెండవ మరణం. ఇక్కడ పర్టికులర్గా దేని గురించి చెప్తున్నా అంటే రెండవ మరణానికి మన పైన అధికారము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికే వెళ్తాము. హల్లెలూయా. తర్వాత యేసుక్రీస్తు ఏం చేస్తున్నా అంట? మనకు నా ద్వారానే తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. సో తండ్రి యొద్దకు మనం చేరడానికి ఏమేం చేయాలో వాటిని అంతటిని కూడా చేసి ముగించి ఉన్నాడు. హల్లెలూయా. కల్వరి శిలువలో వీటిగా మనము చూస్తున్నాం.
యేసురావు కల్వరి శిలువలో ఏమేం చేసినాడంట? మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించినాడు, మనల్ని పాపము నుండి విడిపించినాడు, ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. తర్వాత సాతానికే కానీ అపవాది శక్తులకే కానీ మన మీద అధికారము చేయకుండా సాతానును కల్వరి శిలువ ద్వారా నిరాయుధినిగా చేసి ఉన్నాడు. తర్వాత మరణమును జయించినాడు గనుక మరణానికి మన పైన అధికారము లేదు. హల్లెలూయా. తర్వాత మనము ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ద్వారము చేసి ఉన్నాడంట? తండ్రి యొద్దకు వెళ్ళడానికి దేవుడు మనకు ద్వారమును తెరిచి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏం చేసినాడంట? సువార్తను ప్రకటించినాడు, రోగులను స్వస్థపరిచినాడు, పాపమును క్షమించినాడు, తండ్రిని చూపించినాడు, తర్వాత శిష్యులను చేసి ఉన్నాడు. తర్వాత కల్వరి శిలువలో ఏం చేసినాడు? ధర్మశాస్త్రం యొక్క శాపమును కొట్టివేసి ఉన్నాడు, మనల్ని అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి అర్హులుగా వారసులుగా చేసి ఉన్నాడు. తర్వాత మన యొక్క పాపము నిమిత్తమై చెల్లించాల్సిన క్రయధర్మను శిక్షను భరించి ఉన్నాడు, చెల్లించి ఉన్నాడు. మరణానికి మన పైన అధికారము లేదు, సాతానుకు అపవాది శక్తులకు మన పైన అధికారము లేనట్లుగా కల్వరి శిలువలో దేవుడు విజయాన్ని పొందినాడు. హల్లెలూయా. కల్వరి శిలువలో దేవుడు శరీర మాతృనిగా ఆయన చనిపోలేదు కానీ, ఆయన అపజయం చెందలేదు కానీ, ఆయన మరణము ద్వారా ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా అత్యధిక విజయము దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో ఆయన చేయాల్సింది భూమిపైన ఏమేం చేయాలో చేసినాడు, శిలువ పైన ఏమేం చేయాలో వాటిని చేసి ముగించినాడు. తర్వాత మనము ఏం చేయాలనే దానిని మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ నేనేం చెప్తానంటే 3 కైండ్స్ ఆఫ్ లైఫ్స్ అని నేను చెప్పిన. బయోస్, జూకే, జోయి. బయోస్ అంటే ఏంటి? శరీరం. జూకే అంటే ఏంటి? మన యొక్క మనస్సు, మన యొక్క విల్ పవర్. తర్వాత మూడోది జోయే అంటే ఏంటి? దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చాలంటే మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనము నడిపింపబడేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడకుండా మనము చేయాలనుకుంటే అది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా అవుతుంది కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిగా మనము కాము. హల్లెలూయా. ధర్మశాస్త్రం వలన ఒక్కడు కూడా నీతిమంతునిగా తీర్చబడడు. హల్లెలూయా. సో మనలో ఎవరి ఆత్మ ఉంది? దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. అందుకే పౌలు ఏం చెప్తాడు? ఇక మీదట జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. సో మన శరీరము ఏమై ఉండాలంట? మన శరీరము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినదిగా ఉండాలా. హల్లెలూయా. చెప్తామా? నా శరీరము, నా మనస్సు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నది. క్రీస్తు యొక్క ఆత్మ నాలోన నా ద్వారా నివసించుచున్నది. క్రీస్తు ఆత్మ ద్వారా క్రీస్తు చిత్తమును నేను ఈ భూలోకంలో సమాప్తము చేసేదను. హల్లెలూయా. ఇక్కడ మనము ఏమేమి సమాప్తం చేయాలో ఒకసారి చూసుకుందామా అండి. మనకు దేవుడు ఏం చెప్పినాడంట? ఒకసారి మన రెస్పాన్సిబిలిటీ ఏంటో మనము చూసుకుందాం. పౌలు ఏం చెప్తున్నాడు? ఇది కాకుండా నేను నా పందెమును, నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఒకసారి ఆ రెఫరెన్స్ చెప్తారా? తిమోతి గ్రంథము, తిమోతి పత్రిక, 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. మనము ఏం చేసేవారిగా ఉండాలంట? ఈ లోకంలో దేవుని మీద ఆధారపడుతూ, దేవుని ఆత్మ మీద ఆధారపడుతూ, దేవుని ద్వారా మనం ఏం చేయాలంట? విశ్వాసంను కాపాడుకోవాలా, మంచి పోరాటమును పోరాడాలా, మన పరుగును ఏం చేయాలంట? కడ ముట్టించాలా. హల్లెలూయా. ముట్టిస్తామా? ముట్టించమా? ముట్టిస్తాం. ఎందుకు ముట్టిస్తాం? దేవుని ఆత్మ మన ద్వారా జీవించుచున్నది. హల్లెలూయా. మనము జీవించట్లేదు కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. చెప్దామా? నేను జీవించట్లేదు,
క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఇంతకుముందు నేను చూపించిన తర్వాత అన్ని కూడా నేను చూపించలేను, ఎందుకంటే టైం లేదు. మనము ఏమై ఉన్నామంట? మనము దైవములై ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. తండ్రి ఎట్టివాడై ఉన్నాడో కుమారుడు అట్టివాడై ఉండి తండ్రిని కుమారుడు చూపించినాడు. అదేవిధంగా కుమారుణ్ణి తండ్రిని మనము కూడా ఏం చేస్తామంటే ఇక్కడ చూపించే వారిగా మనము ఉంటాం. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మీరు అట్టివారై ఉండాలా, అట్టివారై ఉంటారా అని చెప్తా ఉందా దేవుని వాక్యము? లేదు, అట్టివారై ఆల్రెడీ ఉన్నారు. హల్లెలూయా. ఉన్నామని చెప్పేవారు ఒకసారి బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సో దేవుడు మనకు ఇచ్చిన రేస్ని అంటే పరుగు పందెమును తర్వాత పోరాటంలను దేవుని ఆత్మ ద్వారా మనము సాధించి దానిని సమాప్తము చేస్తాము. రెండోదిగా దేవుడు ఏం చెప్పినాడంట? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా. ఇది మన యొక్క బాధ్యత. సో మనం ఏం చేయాలంట? మనకు పాసిబిలిటీ ఉన్నప్పుడు, ఛాన్స్ ఉన్న ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంట? సువార్తను ప్రతి ఒక్కరికి కూడా అందించాలా. తర్వాత పేతురు పత్రికలో దేవుడు ఏం చెప్తాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై యుండుడి. హల్లెలూయా. సో అప్పుడప్పుడు ప్రాణము మనసు పనిచేస్తుంది. ఆ మనసును ఆత్మ ద్వారా అణిచివేసి దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధిగా ఉన్నాడో ఆ విధంగా మనము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుని యొక్క బలాన్ని కోరుతూ మనము ముందుకు సాగాల. హల్లెలూయా. తర్వాత మన యొక్క బహుమానాలను మనం ఏం చేయాలంట? వాడుకునే వారిగా ఉండాల. తర్వాత ఒక యజమాని గురించి మనం చూస్తున్నాం కదా, ఒకరికి ఎన్ని నాణాలు ఇస్తాడు? 1, 2, 5 ఇస్తాడు. 5 2 నాణాలు 5 నాణాలు 10 నాణాలు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కానీ ఒక దాసుడు ఏం చేస్తాడంట? ఇచ్చిన నాణ్యాన్ని ఏం చేస్తాడంటే భూమిలో దాచిపెడతాడు. దాచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తీసేసి ఎవరైతే సంపాదించినాడో వాళ్ళకి ఇస్తున్నాడు. సో దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను మనం ఏం చేయాలంటే దేవుని కోసం మనము ఉపయోగించే వారిగా ఉండాల. అది కీబోర్డ్ ప్లే చేయడమే కానీ, అది కసువు నూకడమే కానీ, సామాన్లు కడగడమే కానీ, అది మనం పరిచర్యలో ఏ విధంగా అయినా మనము సహాయం చేయగలము, పరిచర్య చేయగలమంటే మనం ఏం చేయాలంట? ఆ తలాంతును మనం ఉపయోగించి మనము పరిచర్య చేసేవారిగా ఉండాలా. తర్వాత ఇతరులను మనము ఏం చేసేవారిగా ఉండాలంట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. తర్వాత మనము ఎప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని మనము విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ప్రార్థించే వాళ్ళు, దేవునితో సహవాసం కలిగి ఉన్నవారు ఏం చేయలేరంట? పాపము చెయ్యలేరు. ఒకవేళ పాపము చేసినా సరే వెంటనే అయ్యో నేను తప్పు చేశాను కదా, వెంటనే దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణి క్షమాపణ అడుగుదాం, దేవుని యొక్క బలాన్ని మనము కోరుకుందాం, ఇక మీద నేను చేయకూడదనే మనస్తత్వం మనలో ఉంటుంది. ఒకవేళ పాపము చేస్తూ కూడా దేవుడు క్షమిస్తాడులేని పాపం చేస్తున్నాము, అట్లే చేస్తున్నారు అంటే ఏంటంట? దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఇంకా అర్థము కాలేదని అర్థము. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ సమాప్తమైనదనే దాని గురించి 3 చెప్పిన. యేసుక్రీస్తు భూమిపైన ఏమేమి సమాప్తము చేసినాడు, కల్వరి శిలువలో యేసుక్రీస్తు ఏమేమి సమాప్తము చేసి ఉన్నాడు, మనము ఈ లోకంలో జీవించుచున్నాము గనక క్రీస్తు కొరకు మనము దేనిని సమాప్తము చేయాలనే దానిని మనము ధ్యానించుకొని ఉన్నాము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.